హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సంజన గారికి అయితే నాగార్జున గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆవిడని డోర్స్ ఓపెన్ చేసి వెళ్ళిపోమని చెప్తారు. బిగ్ బాస్ డెకోరం స్పాయిల్ అయింది నీ వల్ల అని ఆవిడైతే మొండి పట్టుదలగా నేనైతే వెళ్ళడానికైనా రెడీ కానీ నేను మాత్రం సారీ చెప్పను అని చెప్పి ఆవిడ అదే మొండి పట్టుదల మీద ఉంటారు. మొత్తానికి ఇమాన్యువల్ని పిలిచి కన్విన్స్ చేయమని చెప్పి హౌస్ మేట్స్ అందరూ కన్విన్స్ చేసినా సరే ససేమరో ఒప్పుకోరు. చాలాసేపటి తర్వాత మనకు అవన్నీ చూపిస్తారో లేదో తెలియదు. తర్వాత ఇంక తప్పదు, ఇంక వీళ్ళు ఇదవుతున్నారు, నీ మీద ఒక మార్క్ వచ్చిందమ్మా, నాగార్జున గారు పిలిచి నీ మీద ఒక మార్క్ వచ్చింది, ఆ మార్క్ చెరగొట్టుకుని చెరుపుకొని వెళ్ళు అని చెప్పేసి నా ఇంటెన్షను, నువ్వు వెళ్ళు కానీ మార్క్ని చెరుపుకొని వెళ్ళు అన్నట్లు చెప్తారు. ఇంకా సరే ఇది అందరూ కన్విన్స్ చేసేసరికి ఇంకా తప్పదు అన్నట్టు చెప్పాలి అన్నట్టు సారీ చెప్తారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ చెప్పను అని చెప్పి చాలా మొండి పట్టుదలగా ఉన్న సెల్ఫ్ ఎలిమినేషన్ కూడా ఆవిడ రెడీ అయ్యారు. బట్ హౌస్ మేట్స్ అందరు కన్విన్స్ చేశారు అన్నదైతే అప్డేట్. అండ్ రెండోది, నో రెడ్ కార్డ్ బ్లూ కార్డ్ ఇష్యూడ్, ఏం లేదండి, ఓన్లీ వార్నింగ్స్. సో చెప్పారు కదండి, రెడ్ కార్డ్ బ్లూ కార్డ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా టాప్ 5కి వచ్చే టైంలో అయితే ఎవ్వరు ఇవ్వరు. సో నో రెడ్ కార్డ్ బ్లూ కార్డ్, ఓన్లీ వార్నింగ్స్ అనమాట. అండ్ కళ్యాణ్ గారి కెప్టెన్సీ రివోక్ అయితే ఇప్పటికొచ్చి ఏమీ లేదు, నాకు తెలిసి ఎలాంటి కెప్టెన్సీ రద్దు చేయడం కానీ ఏమీ లేదు. సో ఆల్ గోయింగ్ యాజ్ పర్ ప్లాన్. అండ్ క్లాస్ పీకడం అయితే గట్టిగా జరిగింది, ఫైర్ అయ్యారు, అదైతే తెలిసిందే 100%. డిమోన్ కూడాని, డిమోన్కి అలా గొంతు పట్టుకోవద్దు ఏదైనా సరే అని చెప్పి. అండ్ మూడోది ఏంటంటే కళ్యాణ్కి డెమోన్ పవన్కి వాళ్ళ గేమ్కి చాలా అప్రిషియేట్ చేశారంట. వాళ్ళిద్దరూ నిజంగా చాలా బాగా ఆడారు. అప్రిషియేషన్లో అయితే అప్రిషియేషన్స్ అయితే చేయాల్సిందే వాళ్ళిద్దరిని. యాజ్ అ బ్రదర్స్లో చాలా బాగా ఆడారు, అది మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్. సో కళ్యాణ్కి డెమోన్ పవన్కి అయితే చాలా అప్రిషియేషన్స్ వచ్చాయంట. అండ్ రీతు గారికి ఫుల్ నిన్న సంజన గారు అంటున్నంతసేపు ప్రోమో కానీ బయట టాక్ కానీ తెలిసిన అప్డేట్ కానీ రీతు గారు ఫుల్ డౌన్ అయిపోయారంట ఆ టాపిక్ వచ్చేసరికి. అండ్ హౌస్ మేట్స్ అందరిని అడగడం జరుగుద్ది, ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుందా అంటే ఎవరు లేదని చెప్తారు. మరి ఎవరికి లేని నీకే ఏంటి అంటే అప్పుడు కూడా ఆవిడ మొండి పట్టుదల మీద ఉంటారు. అండ్ ఇంకో అప్డేట్, సింగిల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నో, నాకు తెలిసిన అప్డేట్ బట్టి నేను పెట్టాను. బట్ మార్నింగ్కి మరి టీం ఏం ప్లాన్ చేశారు, మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారేమో. అట్ ప్రెజెంట్ అయితే దివ్య మాత్రం ఎలిమినేట్ అయ్యారు, అది కూడా సాటర్డే షూట్లో కాదు, సండే షూట్లో. సో సాటర్డే షూట్లో దివ్య ఎలిమినేట్ అవ్వలేదు, సండే షూట్లో ఈరోజు జరగబోయే షూట్లో ఎలిమినేట్ అవుతున్నారు. సో సుమన్ శెట్టి గారిది అయితే ఎలిమినేషన్ ఇంకా ఏం తెలియలేదు. సుమన్ శెట్టి గారి గేమ్ హౌస్లో ఉన్న వాళ్ళకి, బిగ్ బాస్ టీం వాళ్ళకి చాలా బాగా నచ్చినట్టుంది. ఆయన అసలు తీద్దామని ఉద్దేశంలో కూడా లేరు, వాళ్ళ దృష్టిలో ఆయన ఇచ్చి పడేస్తున్నానని చెప్పి ఒక మంచి క్లారిటీతో ఉన్నారు. చూద్దాం ఏం జరుగుద్దో. ఈవెన్ నాకు కూడా షాకే అసలు సుమన్ శెట్టి గారిని ఎలిమినేషన్ అవ్వలేదు అని. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ అయితే యాజ్ పర్ టీమ్ ప్లాన్ చేశారు ముందుగా. మరి ఇప్పుడు ఏమైంది అనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. సో సింగిల్ ఎలిమినేషన్ ఉన్నా ఏమీ చేయలేము. సో వెయిట్ అండ్ సీ. ఎందుకంటే మిడ్ ఎలిమినేషన్ వీక్ ప్లాన్ చేస్తున్నారా లేదా నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా టాప్ 6 ప్లాన్ చేస్తున్నారా అనేది ఏవో జరుగుతున్నాయి మీటింగ్స్ అని తెలిసింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇవి నా రివ్యూస్ అండ్ అప్డేట్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూసినా సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ నా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.